Hello guys, welcome back to my channel Vlogs of Nandu and welcome back to another video of travel series. హ్యావ్లాక్ ఐలాండ్లో అయితే 3 days స్టే చేసాం కదా. సో ఈరోజు హ్యావ్లాక్ నుండి నీల్ ఐలాండ్కి స్టార్ట్ అవబోతున్నాం. సో అందుకే ఇంకా మార్నింగే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి చెక్అవుట్ చేసి ఇంకా ఫెర్రీ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే గోనోటికా ఫెర్రీ. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వచ్చేటప్పుడు మ్యాక్రూస్ బుక్ చేసుకున్నాం కదా. సో ఇక్కడికైతే నీల్ ఐలాండ్కి అయితే మేము గోనోటికా బుక్ చేసాం. అండ్ దట్టు రాయల్ క్లాస్ చేసామన్నమాట. అంటే పైన సీటింగ్ వస్తుంది. రాయల్ క్లాస్లో అయితే కొంచెం వ్యూస్ బాగుంటాయి అనేసి అది బుక్ చేసాం దీనికైతే. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు రెయిన్ వల్ల ఫుల్ విండోస్ అన్నీ వాటర్తో కవర్ అయిపోయాయి. మేమంత వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఓకే, పైన అయితే కొంచెం సీటింగ్ కూడా కొంచెం ఫ్రీగా అనిపించింది. లెగ్ స్పేస్ అవి ఎక్కువగా అనిపించింది. మా టోటల్ 1 week ట్రిప్లో మేమైతే 3 days హ్యావ్లాక్ ఐలాండ్కి, 2 days నీల్ ఐలాండ్కి పెట్టుకున్నాం. అండ్ 2 days వచ్చేసి పోర్ట్ బ్లేర్, 1 day వచ్చేటప్పుడు 1 day వెళ్ళేటప్పుడు అలా అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి నీల్ ఐలాండ్కి అయితే ఎక్కువ ఏం టైం పట్టలేదు. 1 hourలో వెళ్ళిపోయాం అనుకుంటా. నీల్ ఐలాండ్కి అయితే రీచ్ అయ్యాక రెయిన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంది, గాలి కూడా ఫుల్గా వస్తూ ఉందన్నమాట. నీల్ ఐలాండ్ అయితే హ్యావ్లాక్ ఐలాండ్ కంటే చిన్నదే. మొత్తం కూడా 20 square kilometer కంటే తక్కువే ఉంటుంది దీని ఏరియా అనేది. బట్ ఇక్కడ కోరల్ రీఫ్స్ అయితే చాలా ఫేమస్. కోరల్స్తోనే ఇక్కడ న్యాచురల్గా బ్రిడ్జ్ ఫామ్ అయింది. అది కూడా మేము వెళ్ళే వరకు చిన్నది అనుకున్నాం, బట్ అది చాలా పెద్దగా ఉంది. ఈ వీడియోలోనే మనం నీల్ ఐలాండ్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయబోతున్నాం. ఇక్కడైతే దిగ్గానే వాటర్ చాలా గ్రీన్గా ఉన్నాయి అండ్ దట్టు చాలా క్లియర్గా కూడా ఉన్నాయి. ఒక సముద్రంలోని వాటర్ ఇంత క్లియర్గా అండ్ దట్టు ఇంత గ్రీన్గా చూడటం ఇదే ఫస్ట్ టైం. మేము హ్యావ్లాక్ ఐలాండ్లో రెంట్కి స్కూటీ తీసుకున్నాం కదా. వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఇక్కడ కూడా బైక్ రెంటల్స్ ఉన్నాయంట. నీల్ జెట్టి నుండి బయటకు వెళ్ళగానే వాళ్ళని అయితే కాంటాక్ట్ అయ్యాం. అక్కడికే మనకి స్కూటీ కూడా తెచ్చిచ్చేసారు. సో ఇంకా స్కూటీ తీసుకొని మేమైతే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోయాం. నీల్ ఐలాండ్లో మేము స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి ఆక్వాస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనమాట. సో ఇక్కడైతే మాకు పూల్ వ్యూ ఉన్న రూమ్ అయితే వచ్చింది. ఈ రిసార్ట్ కూడా బీచ్ రిసార్ట్ అనమాట. మనకైతే ఇక్కడ రామ్నగర్ బీచ్ ఉంటుంది. ఈ ఆక్వాస్ హోటల్ అయితే మనకి జెట్టి నుండి 3 kilometers వరకు ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి అయితే అన్నిటికీ కొంచెం యాక్సెసిబుల్గా ఉంటుంది. అన్ని బీచెస్ అన్నీ అరౌండ్ లైక్ 5 kilometers లోనే ఉంటాయి. అందుకని ఇదైతే మేము పిక్ చేసుకున్నాం. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. బయట కొంచెం స్పేస్ వచ్చింది, అక్కడ చైర్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా లోపల 2 chairs విత్ టేబుల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇలా కర్టెన్స్ ఓపెన్ చేయగానే మనకి మంచి పూల్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇవన్నీ కామనే కదా, కెటిల్ వాటర్ అవన్నీ ఇచ్చారు. మనకి హ్యావ్లాక్ ఐలాండ్ హోటల్లో అయితే ఫ్రిడ్జ్ కూడా ఉంది, బట్ దీంట్లో అయితే ఫ్రిడ్జ్ అయితే లేదు. కానీ సేఫ్టీ లాకర్ ఒకటి ఇచ్చారు, బట్ మనకు అది పిన్ చెప్పలేదు. ఇంకా మనకి అంత అవసరం లేదు అనేసి మేమైతే వదిలేసాం. అండ్ రిసార్ట్లో ఇలా లోపలికి రాగానే ప్లే ఏరియా అలా ఇచ్చారనమాట. అండ్ అండమాన్లో ఉన్న ట్రైబల్ పీపుల్లా ఉంటారు కదా, సో వాళ్ళ స్టాచ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే రామ్నగర్ బీచ్ కనిపిస్తుంది. అక్కడ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనకి యాక్సెస్ లేదు, కిందంతా బాగాలేదన్నమాట. అండ్ ఇక్కడ ఫుల్గా చెట్లు కూడా ఉన్నాయి, వెళ్ళడానికి మంచి రూట్ అయితే లేదు. ఈ బీచ్కి అయితే ప్రాపర్గా ఒక పాయింట్ అంటూ లేదంట. రిసార్ట్స్ వెనకాలే ఇలా ఉంటుందంట. మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా అలా కొద్దిసేపు రిసార్ట్ అంతా చూసి తర్వాత అయితే లంచ్కి వెళ్ళాం. లంచ్ అయితే ఇక్కడ హోటల్లోనే రెస్టారెంట్ ఉంటుంది, అక్కడే చేసేసాం. ఇక్కడ మెనూలో పెద్దగా ఆప్షన్స్ అయితే లేవు. సో హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాం. అండ్ లంచ్ చేశాక బయటకైతే స్టార్ట్ అవుతున్నాం. ఇది లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ లక్ష్మణ్పూర్వి 2 ఉంటాయి. బీచ్ నెంబర్ 1 వచ్చేసి ఓన్లీ బీచ్ అనమాట. అండ్ నెంబర్ 2లో ఏంటంటే మనకి న్యాచురల్ బ్రిడ్జ్ ఉంటుంది. కోరల్ది న్యాచురల్ బ్రిడ్జ్ ఉంటుందని చెప్పాను కదా. సో అదైతే బీచ్ నెంబర్ 2లో ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 అలా అవుతుంది. ఇక్కడ మేము తప్ప ఎవ్వరూ లేరనమాట. అండ్ దట్టు అప్పుడే లైట్గా రెయిన్ స్టార్ట్ అవుతూ ఉంది, ఇంకా ఎవ్వరూ రాలేదు. ఈ బీచ్ వచ్చేసి మెయిన్గా 2 థింగ్స్కి ఫేమస్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి వైట్ శాండ్, చాలా వైట్గా ఉంటుంది శాండ్ అయితే.
అండ్ సెకండ్ థింగ్ మెస్మరైజింగ్ సన్సెట్స్ ఉంటాయంట ఇక్కడైతే. ఆ రోజు సన్ లేకపోవడం వల్ల మేమైతే సన్సెట్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం. బట్ ఇట్స్ ఫైన్, ఇంత బ్యూటిఫుల్ బీచ్ని మేము ప్రైవేట్గా ఎంజాయ్ చేసాం కాబట్టి. అండ్ ఇక్కడ నుండి అయితే మేము లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 2కి వెళ్ళాం. ఇక్కడైతే చాలా దూరం నుండే కార్స్ అన్ని పార్క్ చేసి ఉన్నారు. మేము కరెక్ట్గా అక్కడికి రీచ్ అయ్యామో లేదో ఇంకా రెయిన్ అయితే చాలా పెద్దగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడే బైక్ కొంచెం పక్కన పార్క్ చేసి అక్కడ షాప్స్ దగ్గర అయితే నించుని కొద్దిసేపు వెయిట్ చేసాం. అది కొంచెం తగ్గాకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నేను లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 1 చూసి దీంట్లో కూడా కొంచెం తక్కువ మందే ఉంటారని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఇక్కడైతే చాలా మందే ఉన్నారు. అండ్ ఇక్కడ షాప్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. షాపింగ్ అయితే ఇక్కడ ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ పార్కింగ్ దగ్గర నుండి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. తర్వాత కొంచెం వాక్ వే అయితే ఉంటుంది. అక్కడ దారంతా మనకి షాప్స్ ఉంటాయి, ఫుడ్ షాప్స్, అలాగే షాపింగ్ అవన్నీ ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే దిగడానికి స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అయితే కొంచెం డిఫికల్ట్ గానే ఉన్నాయి. కొంచెం అనీవెన్ గా అండ్ దట్టు ఇసుక ఉండడం వల్ల కేర్ఫుల్ గా నడవాలి ఇక్కడైతే. అండ్ ఈ బీచ్కి వచ్చే వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకుని రావాలి. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఇవన్నీ స్టోన్స్ అనమాట. అంటే స్టోన్స్ అంటే నార్మల్ స్టోన్స్లా ఉండవు, ఇవన్నీ డెడ్ కోరల్స్ అనమాట. సేమ్ మనకి స్టోన్స్ లాగే ఉంటాయి, అంటే హార్డ్గా ఉంటాయి అనమాట. ఇవి కూడా అన్ఈవెన్గా ఉంటాయి. సో వీటి మీద నడవడానికి మనం కంఫర్టబుల్గా ఫుట్వేర్ వేసుకొని రావాలి. అండ్ దీని మీద నుంచి నడిచి వెళ్తేనే మనకు ఆ న్యాచురల్ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. ఈ వే అనేది ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జ్ వరకు అరౌండ్ లైక్ 400 మీటర్స్ అలా ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి కనిపించే బీచ్ వ్యూ కంటే ఆ న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది, బీచ్ది కూడా. సో ఇట్స్ టోటల్లీ వర్త్ వాకింగ్ దేర్. ఈ న్యాచురల్ బ్రిడ్జ్ అనేది చాలా ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయింది. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇది నేను చాలా దూరం నుంచి తీసాను. ఇక్కడ నుంచి అంత పెద్దగా కనిపిస్తుంది అనమాట. స్టోన్స్ మీద నుంచి కొంచెం పైకి ఎక్కితే కరెక్ట్ గా ఆ బ్రిడ్జ్ మధ్యలో ఉన్నట్టు ఫోటో క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా లైన్ గా నించుని ఉన్నారు 1 by 1 అక్కడ ఫోటో తీసుకోవడానికి. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ పక్కనే బీచ్ ఉంటుంది. ఇదే లక్ష్మణ్పూర్ బీచ్ నెంబర్ 2 అనమాట. దీంట్లో అయితే అలలు ఫుల్ గా వస్తూ ఉన్నాయి. ఈ బీచ్ లో అయితే న్యాచురల్ బ్రిడ్జ్ తో పాటు ఇంకా కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోరల్స్ కూడా చూడొచ్చు. బీచ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కింద స్టార్టింగ్ లో కొంతమంది గైడ్స్ ఉంటారనమాట. మనం కనుక వాళ్ళని హైర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కోరల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ డీటెయిల్గా వాళ్ళకి తెలుస్తాయి కదా. సో వాటి హిస్టరీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు అరౌండ్ లైక్ 300, 400, 500 డిపెండ్స్ ఆన్ దట్ పర్సన్, వాళ్ళైతే ఛార్జ్ చేస్తూ ఉంటారు. మేమైతే గైడ్ని అయితే తీసుకోలేదు, బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ తీసుకోవచ్చు. డీటెయిల్గా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడైతే రాక్స్ మధ్యలో చిన్న హోల్స్లా ఉన్నాయి. అక్కడ వాటర్లో అయితే చిన్న చిన్న ఫిషెస్ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ స్టెప్స్ దగ్గర తప్పితే ఇక్కడంతా మనకి ఇసుక అనేది కనిపించదు, ఫుల్ ఆఫ్ రాక్సే ఉంటాయి. అండ్ ఆ తర్వాత రిటర్న్లో అయితే మేము ఈ షాప్స్ దగ్గర ఆగాము. ఏమైనా గుర్తుగా తీసుకుందామని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే కొన్ని తీసుకున్నాం అనమాట. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, అలాగే ఒక టర్టిల్ తీసుకున్నాం. ప్రైసెస్ అయితే ఓకే అనిపించాయి. కొంచెం బార్గెన్ చేసే స్కిల్స్ ఉంటే కనుక ఇంకొంచెం తగ్గించేవాళ్ళు. మాకైతే కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో అలా షాపింగ్ చేసి మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయ్యి సీతాపూర్ బీచ్కి వెళ్ళాము. సీతాపూర్ బీచ్ అనేది జనరల్లీ సన్ రైజ్కి ఫేమస్ అంట. బట్ ఇక్కడ ఈ రెయిన్ వల్ల సన్సెట్, సన్ రైజ్ అన్నీ ఒకేలా ఉన్నాయి కదా, ఇంకా అందుకే ఒకసారి చూద్దాం అనేసి ఇక్కడికైతే వెళ్ళాం. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతూ ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనేసి రిటర్న్ అయితే వచ్చేసాం హోటల్కి. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగే లేచాము. 6 o'clock అట్లా స్టార్ట్ అయిపోయామన్నమాట సీతాపూర్ బీచ్కి. ఇక్కడైతే నేను ట్రైపాడ్ కూడా క్యారీ చేస్తున్నా, సో ఇద్దరం ఏమైనా ఫొటోస్ తీసుకోవడానికి ఉంటుందని. అలా అయితే సీతాపూర్ బీచ్ కూడా కంప్లీట్ చేసేసాం. అండ్ నేను హ్యావ్లాక్ ఐలాండ్ వీడియోలో ఒకసారి మెన్షన్ చేశాను, ఏంటంటే మేము స్కూబా డైవింగ్ అనేది హ్యావ్లాక్ ఐలాండ్లో చేయలేదు. బికాస్ మాకు నీల్ ఐలాండ్లో ప్లాన్ ఉందన్నమాట స్కూబా చేయాలని. ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ దట్టు కోరల్స్ కూడా మనకి లైవ్ కోరల్స్ కనిపిస్తాయి నీల్ ఐలాండ్ బీచెస్లో. మేము నిన్ననే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం నీల్ ఐలాండ్లో ఉన్నవని. సో అందుకే ఈరోజు స్కూబా డైవింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఇదైతే భరత్పూర్ బీచ్లో జరుగుతుంది. మోస్ట్లీ వాటర్
యాక్టివిటీస్ అన్నీ భరత్పూర్ బీచ్లోనే జరుగుతాయి. ఇక్కడైతే ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే స్కూబా డైవింగ్ ఇంకా అదర్ వాటర్ యాక్టివిటీస్ గురించి నేను క్లియర్గా వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే కోరల్స్ అనమాట. వీటిలో కూడా చాలా టైప్స్ ఉంటాయి, షేప్స్ డిఫరెంట్గా టైప్స్ అట్లా చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న ఫిషెస్. ఇలా లైవ్లో ఇవన్నీ చూడడం చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే నేను చాలా భయపడ్డాను, చేయాలా వద్దా అనేసి చాలా ఆలోచించాను. బట్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇదైతే చాలా బాగుంది. మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా లేకుంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి ఎవరైనా వెళ్తే కనుక. వన్స్ మనం వాటర్లో దిగాక అరౌండ్ 20 to 25 minutes వరకు వాటర్లోనే ఉంటాం. ఫస్ట్ అయితే అవన్నీ చూపిస్తారనమాట, కోరల్స్, కలర్స్ ఫిషెస్ అవన్నీ ఉంటాయి. సో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి మనకి చూపిస్తారు. దాని తర్వాత అయితే మనకి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీస్తూ ఉంటారు. అయిపోయింది, ఇంకా వెళ్ళి లంచ్ చేసేసాం. ఈ రోజైతే ఇంకేం ప్లాన్స్ లేవు, సో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రావెల్ సిరీస్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.